ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినవి వ్యర్థ ప్రయత్నాలని మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. మంగళవారం స్థానిక హరిత హోటల్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు, జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి, ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసిన వ్యర్థ ప్రయత్నాలని తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో వాళ్ళు 2019 ఎన్నికల్లో ఒంటిమిట్టలో జెడ్పీటీసీని బెదిరించి విత్డ్రా చేయించి అమర్నాథ్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఎన్నికై ఇక్కడ 4 సంవత్సరాల పాటు జెడ్పీ చైర్మన్ పదవి వెలగబెట్టారు. అదేవిధంగా ఒంటిమిట్ట ఎంపీటీసీ స్థానాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న శివారెడ్డి దౌర్జన్యంగా నామినేషన్ పేపర్ కూడా చించివేశారు. వాళ్ళ దౌర్జన్యాలకన్నిటికీ పరాకాష్ఠగానే మండల ప్రజల్లో, నాయకుల్లో, తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఈరోజు వెళ్ళు ఎత్తిన ఆగ్రహ ఆవేశాల్లో వాళ్ళు ఈరోజు కొట్టుకుపోయినారు. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి దౌర్జన్యం ఈ మండలంలో భూస్థాపితం చేసినాం. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సేవల్లో, అదేవిధంగా జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో జరిగిన ఈ రోజు సంఘటనలో మండల ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలకాలం గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళ దౌర్జన్యాలకు భూస్థాపితం చేయడం జరిగింది. రామ్ సుబ్బారెడ్డి గారు గతంలో ఎంపీపీగా పనిచేసినప్పుడు, ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు, ఇరం సుబ్బారెడ్డి అన్న పోటీ చేసినప్పుడు అతన్ని కారును తెలుగుదేశం పార్టీ 85లో కాల్చివేయడం జరిగింది. ఇతన్ని కారును కాల్చాలంటే నిమిషమే మా చేతిలో దొరికిన మానవతా విలువలకు విలువనిచ్చే మా తెలుగుదేశం పార్టీ, మా నాయకుని సిద్ధాంతాల మేరకు మేము ఈ రోజు అతనిపై దాడి చేయలేదు. అనుకుంటే అతను భస్మమైపోయిండు. పెద్ద ఎల్లాపిగా మాట్లాడుతున్నాడు, నా ఇంటికి అంటున్నాడు. అడ్డమైన భాష, పత్రికల్లో ప్రచురించలేని భాషను ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు. అతని దౌర్జన్యాన్ని కాలు రాస్తామని చెప్పి ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఖచ్చితంగా మూకుమ్మడిగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో వీళ్ళ అక్రమాలను అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, జగన్మోహన్ రాజు గారికి, అదేవిధంగా ఈ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ప్రతి కార్యక్రమంలోనూ జనసేన పార్లమెంటు పార్టీ నాయకుడు అధికారి కృష్ణ గారు పాల్గొంటున్నారు. ఈరోజు ఎన్నికల్లో కూడా ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన్ను కూడా పార్టీ, మండల పార్టీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఆయనకు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.